హలో అందరికి, ఎప్పటి నుండో వేసుకుంటున్న ప్లాన్ ఇప్పటికి సెట్ అయింది. మా సిస్టర్స్ మాత్రమే చిన్న ట్రిప్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. బట్ ఇందులో మా పిన్ని కూడా జాయిన్ అయింది అనుకున్నట్టు 4 మెంబర్స్మే కాకుండా ఒక్క పర్సన్ ఎక్స్ట్రాతో వెళ్ళాం. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? చిన్ని బడ్జెట్ లో ట్రిప్ యాదగిరి గుట్టకి వెళ్ళొచ్చేసాం. నాకు తెలిసినవైతే కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తా, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మా దగ్గర నుండి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది భువనగిరి వరకు, 80 రూపీస్ ఈచ్ వన్. భువనగిరిలో దిగేసరికి 9:30 అలా అయింది. అక్కడ నుండి ఆటో తీసుకొని వెళ్ళాము, 50 రూపీస్ ఒక్కొక్కరికి. ఫ్రీ బస్సెస్ ఉండే బస్ స్టాప్ దగ్గర దింపేశాను. అండ్ అక్కడ మన దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే ఇక్కడే లాకర్స్ ఉన్నాయి. ఒక లాకర్ అయితే 50 రూపీస్, 5 బ్యాగ్స్ వరకు పడతాయి అందులో. అండ్ ఒక బ్యాగ్ అయితే 20 రూపీస్ తీసుకుంటున్నాను. పైన కూడా బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి, బట్ లాకర్స్ అయితే లేవు. బస్ స్టాప్ ఎక్కడైతే ఫ్రీ బస్సెస్ ఉంటాయో అక్కడే ఒక సైడ్ కళ్యాణకట్ట ఉంది, ఇంకో సైడ్ అన్నప్రసాదం ఉంది. అండ్ మేము ఫ్రీ బస్ కి పైన దాకా వెళ్ళినాం. మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే మనం బస్ దిగుతామో అక్కడ కూడా పెట్టొచ్చు. అండ్ టెంపుల్ బయట కూడా ఉంది, మాకు అది తెలియక మేము ఇక్కడ బస్ దిగిన దగ్గర పెట్టినాం. పైన గుట్ట పైన టెంపుల్ బయట పెట్టడం బెటర్, మళ్ళీ కిందకు వచ్చి తీసుకోవడం కన్నా. రష్ ఎక్కువ లేని టైంలో, వీకెండ్స్ కాకుండా వచ్చినప్పుడు, పండుగలో ఏం లేకుండా వచ్చినప్పుడు అయితే ఫ్రీ దర్శనంకి వెళ్తే అయిపోతుంది. ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం కూడా ఉంది. ప్రత్యేక దర్శనం టికెట్ 150 రూపీస్, బ్రేక్ దర్శనం టికెట్ 300 రూపీస్ ఉంది. మేము వెళ్ళిన రోజు అస్సలు రష్ లేదు, బట్ మాకు తెలియదు కదా. 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినాం. అయినా కూడా లోపల అసలు జనాలే లేరు, తొందరే అయిపోయింది మా దర్శనం. ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం కంప్లీట్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసా. ఫ్రీ బస్ కి మళ్ళీ బస్ స్టాండ్ వరకు వచ్చేసి అక్కడే పక్కనున్న అన్నప్రసాదం కి వెళ్ళేసి అక్కడే లంచ్ చేసేసినాం. టెంపుల్స్ లలో అన్నప్రసాదం దొరకాలి అన్నా కూడా లక్ ఉండాలి. కరెక్ట్ మా దర్శనం అయిపోయి మేము వచ్చే టైం కి స్టార్ట్ అవుతుంది. సో మేము అక్కడే తినడానికి వెళ్ళినాం. ఎవరైనా మనీ డొనేషన్ గా రాయాలి అనుకుంటే అన్నదానంకి రాసేయచ్చు. ఎంతైనా మనకి నచ్చినంత, మన వల్ల అయినంత 200, 300, 400 ఎంతైనా రాయొచ్చు. తినేసి వచ్చాక లాకర్స్ లో మేము బ్యాగ్ పెట్టినాం కదా, ఆ బ్యాగ్స్ ని తీసుకున్నాం. మా దగ్గర 2 బ్యాగ్స్ ఉండే, సో మేము లాకరే తీసుకున్నాం. 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఇక్కడితో మా హాఫ్ డే ట్రిప్ కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన హాఫ్ డే ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తా.